మన ఛానల్ తెలుగురేట్ కి స్వాగతం. వీడియోని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక గదిలో పారిజాతం తనలో తాను తీవ్రమైన కక్షతో రగిలిపోతూ కూర్చుని ఉంటుంది. ఆమె కళ్ళలో ఏదో తెలియని కసి పద స్పష్టంగా కనిపిస్తుంటాయి. సరిగ్గా అదే సమయంలో అక్కడైకై ఆమె అల్లుడు వస్తాడు. అతడైనే చూడగానే పారిజాతం తన మనస్సులో ఉన్న వైషపౌరైతమైన ఆలోచనలను బయటపడుతుంది. చూడు బావా, ఆ సౌరజ్ గాడు మన చేతిలో ఉన్న అగ్రిమెంట్ ను అడ్డుపట్టుకుని మనల్ని కైలబొమ్మల్లా ఆడేస్తున్నాడు. వైడై అహంకారాన్ని ఎలాగైనా సరే అణచివేయాలి. వాడైకై బౌద్ధై చెప్పాలంటే వాడైనై ప్రమాదంలోకై నెట్టడమై ఏకైక మార్గం. అందుకై వాడే కారుకు ఉన్న బ్రేకులను నేను చాకచక్యంగా తలదించేశాను. వాడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎదురుగా వచ్చే లారీని ఎయికొంటాడు. అప్పుడు వాడై అహంకారం బద్దలవుతుంది. రేపు పొద్దున్న పేపర్లలో వాడి యాక్సిడెంట్ వార్త చూడాలి. నా ప్లాన్ చాలా పక్కాగా సిద్ధం చేశాను అని వివరిస్తుంది. అల్లుడు కూడా ఆ ప్లాన్ కు తలూపుతూ ఆ సౌరజ్ పని అయిపోవాల్సిందే అని మద్దతు ఇస్తాడు. పారిజాతం తన ద్వేషాన్ని ఇంకా పెంచుకుంటూ తన ప్లాన్ వైఫలం కాకుండా అన్నయ్య జాగ్రత్తలు తీసుకున్నానని, ఏ చిన్న అనుమానం కూడా రాకుండా ఈ పని పూర్తి చేస్తానని అల్లుడికై ధైర్యం ఇస్తుంది. మరోవైపు ఇంటి హాలులో కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటారు. కిరణ్ ఎప్పటిలాగే తన ఫోన్లో చాలా బిజీగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన పెద్దమ్మకు కోపం వస్తుంది. వెంటనే కైరన్ను ఉద్దేశించి, ఇప్పుడు చూసైనా చేతిలో ఫోన్ పట్టుకుని కాలక్షేపం చేస్తావు. కార్తయ్ బాబు చాలా మంచివాడు, అందుకే నన్ను గరైస్తున్నాడు. అసలు ఇంటి బాధ్యతలు ఏమైనా తెలుసా అని గట్టిగా మందలిస్తుంది. కైరన్ ఏమీ అనలేక, అత్తయ్య, నేను బిజినెస్ పనుల కోసం ఫోన్ వాడుతున్నాను అని చిన్నగా సమాధానం ఇస్తుంది. ఈలోపు కార్తయ్ కల్పించుకుని తన భార్య కైరన్ మీద ఉన్న ప్రేమను, ఆమె ఇంటి కోసం చేసే పనులను మెచ్చుకుంటూ మాట్లాడుతాడు. కార్తయ్ మాటలు విన్నాక పెద్దమ్మ ఏమై మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. దైప కూడా కైరన్ పక్షాన నిలబడుతుంది. దయంతో ఇంట్లో వాతావరణం కాస్త చల్లబడుతుంది. కానీ పెద్దమ్మ మనసులో మాత్రం ఏదో ఆందోళన అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ఇంటి సభ్యుల మధ్య సమన్వయం లోపిస్తుందని ఆమె భావిస్తుంది. ఇంటి బయట జ్యోత్స్న తన కారు దగ్గర నిలబడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కారు స్టార్ట్ అవ్వక సతమతమవుతుంటే అటుగా వస్తున్న సూరజ్ అక్కడికి వస్తాడు. ఏమైంది జ్యోత్స్న, ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు అని సూరజ్ అడుగుతాడు. జ్యోత్స్న, కారు స్టార్ట్ అవ్వడం లేదు, నాకు చాలా అర్జెంటుగా ఒక చోటైకై వెళ్ళాలి అని చెప్తుంది. సరే, నేను చూస్తాను అని సూరజ్ కారు బోనెట్ తీసి లోపల చిన్నపాటి రిపేర్ చేసి వెంటనే స్టార్ట్ చేస్తాడు. పని పూర్తయింది, ఇక మీరు హాయిగా వెళ్ళొచ్చు అని సూరజ్ చెప్తాడు. సూరజ్ కారులో బయలుదేరడాన్ని పారిజాతం పక్కనే ఉండి గమనిస్తూ తన మనసులో ఏదో తెలియని ఆనందంతో నవ్వుకుంటుంది. తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని ఆమె గట్టిగా నమ్ముతుంది. సౌరజ్ అజ్ఞానంలో ఉండటం చూసి పారిజాతం తనలో తాను గర్వంగా సంబరపడుతుంది. సౌరజ్ వెళ్ళిపోయిన తరువాత పారిజాతం అక్కడే నుండి తప్పుకొని తన తదుపరి ప్లాన్ కోసం సిద్ధమవుతుంది. ఇంట్లో పెద్దమ్మ కార్తీ మరియు దీపను పిలిచి చాలా సీరియస్ విషయాల గురించి హెచ్చరిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మాలిని అనే వ్యక్తి త్వరలోనే మన జీవితంలోకి రాబోతోంది. ఆవిడ మనిషి కాదు, స్వార్థంతో మనుషులను బలి తీసుకునే ఒక ప్రమాదకరమైన వ్యక్తి. పల్లె బోనలో ఉన్నప్పుడు మనం చేతులు ఎలా లోపలైకి పెట్టము, ఆ మాలైన విషయంలో కూడా మీరు అంతే అప్రమత్తంగా ఉండాలి. ఆవిడ మాటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోకండి అని హెచ్చరిస్తుంది. పెద్దమ్మ చెప్పైన మాటలోనైతే ప్రతనం అర్థం చేసుకున్న కార్తీక్, సరే పెద్దమ్మ, మీరు చెప్పైనట్టే
చాలా జాగ్రత్తగా ఉంటాం అనే మాట ఇస్తాడు. దైప కూడా పైతమ్మ ఆందోళనను అర్థం చేసుకుంటుంది. మాలైని రాకతో కుటుంబానికై ఏదో కైదు జరగబోతోందని అందరూ భయపడతారు. పైతమ్మ గతంలో మాలైని వల్ల జరిగిన నష్టాలను గుర్తు చేసుకునే కన్నయ్యలో పెట్టుకుంటుంది. చివరిగా సూరజ్ కారులో బయలుదేరి రోడ్డు మీద వెళ్తుంటాడు. ఆ సమయంలో పారిజాతం దూరంగా ఉండి ఏదో జరగబోతోందని ఆతృతగా చూస్తూ ఉంటుంది. సౌరజ్ కారు నడుపుతుండగా సడన్ గా ఏదో ప్రమాదాన్ని గమనించి బ్రేకులు వేయడానికై ప్రయత్నిస్తాడు. కానీ బ్రేకులు అస్సలు పని చేయవు. ఏంటైతే బ్రేకులు ఎందుకు పని చేయట్లేదు అని సౌరజ్ ఒక్కసారిగా భయంతో అరుస్తాడు. కారు అదుపు తప్పై వేగంగా రోడ్డు మీద పరుగులు పడవుతుంది. పారిజాతం ఇదే చూస్తూ ఇక అంతే సౌరజ్ ఆట ముగిసింది అని తనలో తాను సంబరపడిపోతుంది. సౌరజ్ ప్రాణాలను కాపాడుకోవడానికై ప్రయత్నిస్తూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించడానికై వైష్ణు ప్రయత్నం చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు కారు వేగంగా వెళ్లి లారీని బలంగా రైకుంటుంది. అక్కడ అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోతుంది. సౌరజ్ కారు నజ్జు అవుతుంది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసే పారిజాతం ఒకవైపు ఆనందపడైనా మరోవైపు తను చేసిన పనికై అందరూ అనుమానిస్తారేమోనని భయం మొదలవుతుంది. शंकरवाड़ी बाइक छोड़ गणे राइडर गाने हो गई है मोहन वाली को ब्लू है क्या है 3000 तेल है? तेल 3000 खाते हैं होलसेल 3000 तो वो छोड़ पाई किथे भले छोड़ ना को है और साइकिल है बा हमारे गाने देखे दूध चाड़िया चिंदर नवी चाड़ा है कि 14 सर में 4 दी सन 24 कोई चप्पल किधर है? केड़ा